రండి ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ ప్రియ రక్షక, ఈ పాకాల కొత్తగూడ గ్రామములు ఈరోజు సువార్త ప్రకటించి మీ వాక్యము ధ్యానించుతూ ఉండగా మా మనో ఆత్మ నేత్రము తెరవండి. వాక్యం విని గ్రహించి అనుసరించి జీవించులా యోహాను సువార్త ద్వారా మీరే మాతో మాట్లాడుమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి 4-5 వచనాల వర్తమానాన్ని మనము గమనిస్తే అసలు క్రిస్మస్ ఎందుకు అన్న ఒక గొప్ప సత్యం ఈ 5 వచనాల్లోనే మనకు స్పష్టంగా చూడగలం. క్రిస్మస్ ఎందుకు అనేది మనం గమనిస్తే మొదటి వచనాన్ని చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉంది. ద క్రిస్మస్ ఈస్ డాక్ట్రైనల్, అంటే క్రిస్మస్ లేఖనానుసారమైనది. క్రిస్మస్ ఏంటండి? ఈ లేఖనం ఏంటట? ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. వాక్యం అంటేనే లేఖనం. లేఖనం అంటే ఏంటండి? వాక్యం. ఇట్స్ ఎ డాక్ట్రైన్ కదా. వాక్యం అనగా దేవుడు. ఎవరండి వాక్యం? ఎవరుంది? వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, ఆది నుండి ఉన్న వాక్యం. కాబట్టి క్రిస్మస్ లేఖనానుసారమైంది. బైబిల్లో ఎన్ని లేఖనాలు వెతికినా వాక్యమై ఉన్న దేవుడనే రాయబడింది కదా. దేవుడు ఎలా మాట్లాడతాడు నరులతో? వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఇది దేవుడే మాట్లాడాడు. వాక్యము నీతో ఉంటే ఎవరున్నట్టు? నీతో దేవుడే ఉన్నాడు. అందుకే తల కింద బైబిల్ పెట్టుకొని పడుకోవాలి కదా, అంతేనా? చెడ్డ అలవాటు అది. తల కింద బైబిల్ పెట్టుకుంటే ఏమి రాదు. కానీ ఎక్కడ ఉండాలా బైబిల్? సంకలోనా, బ్యాగులోనా, బట్ట సంచిలోనా? ఏడుండాలి? హృదయంలో. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. కొంతమందికి వాక్యం చదువుకునే అవకాశం దొరకదు. కొన్ని ప్రాంతాల్లో వాక్యం చదవనియరు, కొన్ని చోట్ల అసలు బైబిలే దొరకదు. మరి అలాంటి వాడు వాక్యాన్ని ఎలా చదవగలడు? కాబట్టి వాడి హృదయంలో సమృద్ధిగా దాన్ని నింపుకొని ఉంటే కరువు కాలంలో కూడా ఆ హృదయంలో ఉన్న వాక్యం వాడిని ఏం చేస్తుంది? పోషిస్తా ఉంటుంది. వాక్యము దేవుడై ఉండేది. ఆమేన్. కాబట్టి క్రిస్మస్ ఏంటండి? క్రిస్మస్ ఈజ్ డాక్ట్రైనల్, అనగా క్రిస్మస్ అనగా అది లేఖనానుసారమైంది. కాబట్టి లేఖనాల యొక్క నెరవేర్పు, లేఖనాలలో ఏమేమి రాస్తున్నారో అవన్నీ కూడా నెరవేరుకుంటూ వచ్చారు. భూమికి పునాది లేకముందు నరుడే లేడాయి. మరి నరుడే లేకముందు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? చాలా మంది ఏమనుకుంటారంటే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడే కదా, కొత్త దేవుడు అండి యేసయ్య అనుకుంటాడు. యేసయ్య దేవుడట? యేసయ్య కంటే ముందున్నోళ్ళే అసలు నిజమైన దేవుళ్ళు, దేవతలు అని ప్రజలు అనుకుంటారు. యేసయ్య కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది అంటే దేవుళ్ళు, దేవతలు? 33.5 కోట్ల దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసయ్యే ఏంటి ప్రపంచాన్ని ఏలుతూ దరిదాపు 70% ప్రపంచ జనాభాలో యేసుక్రీస్తుని వెంబడిస్తుంది. అది కరెక్ట్ కాదు. యేసయ్య కొత్త దేవుడు, పాత దేవుళ్ళందరినీ మీరు వదిలేశారు అని అనుకుంటారు. కానీ వాక్యం అంటున్నది ఆయన ఆది యందు నుంచున్న దేవుడు. ఆమేన్. ఆయన ఎప్పటి నుంచి ఉన్నదండి? భూమికి పునాది వేయక ముందు నుంచున్న దేవుడు, భూమికి పునాది వేసిన దేవుడు, భూమిని సృజించిన
సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటుంది కదా, ఏమంటది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడయ్యున్న వాక్యము ఇప్పుడు ఆ వాక్యం ఏం ధరించిందట? శరీరము ధరించి కృపగాను సత్యముగాను సంపూర్ణుడుగాను ఆయన మన మధ్యలో వచ్చి నివసించాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ లేఖనానుసారమైంది. లేఖనాలు ఎట్లా చూపించాయో లేఖనానుసారంగా ప్రాసెస్ జరుగుకుంటూ వచ్చింది. కన్యక గర్భమందు జన్మించును, లేఖనానుసారంగా అట్నే పుట్టాడు. పురుషుని ఎరగని స్త్రీ, అలానే జరిగింది కదండి. ఆయన మానవాళి కోసం లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అలానే బలి అయ్యాడు. కసాయి వాడి ముందు గొర్రె ఏ రీతిగా మౌనము వహించును, ఆయన ఆ రీతిగా శిలువ మరణములో మౌనము వహించి మనుషులు చూడనొల్లని వాడగాను కదండి, వ్యసనాక్రాంతుడుగాను ఆయన మారి వ్యాధిని అనుభవించిన వాడుగాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. బాగుపడుతుందా లేదా? యేసు రక్తం అని రాస్తున్నాం. ఏం జరుగుతుంది? లేఖనానుసారమైంది. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ లేఖనానుసారమైనది. 2వ వచనం అంటుంది మనకి, చూడండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగేది. సమస్తము ఆయన మూలంగా కలిగేది. దేవుడు లేకుండా ఏది కూడా కలిగేది. సమస్తము ఆయన. క్రిస్మస్ ఈజ్ హిస్టారికల్, చరిత్రానుసారమైనది. క్రిస్మస్ ఏంటండి? చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. భూమి ఎప్పుడు పుట్టిందో, సూర్యుడు ఎప్పుడు పుట్టిండో, మనిషి ఎప్పుడు పుట్టిండో అని మనం ఎప్పుడో అనుకోవాల్సిన పని లేదు. ఆధారాలతో బైబిల్లో నీకు జరిగినట్టు చరిత్రలో ఉంటుంది. యేసయ్యను ఎన్ని దెబ్బలు కొట్టారో బైబిల్లో ఉన్న మాటే చరిత్రలో రాయబడి ఉంటుంది. యేసయ్య ఎక్కడ పుట్టాడో బైబిల్లో ఉన్నట్టే చరిత్ర గ్రంథాల్లో ఉంటుంది. అసలు యేసయ్య పుట్టలేదు అనడానికి ఆధారమే లేదు. యేసయ్య పుట్టాడు, చరిత్ర ఒప్పుకుంటుంది. అవునండి. యేసయ్యను ఒప్పుకోకపోవడానికి నువ్వెవరండి? యేసయ్యను చరిత్ర ఒప్పుకున్నది. యేసయ్య చారిత్రక పురుషుడు. ఆయన ద్వారానే శకం మొదలైంది. ఏ శకం? క్రీస్తే పుట్టకపోతే క్రీస్తు శకం ఎక్కడిది? 2023 AD అని రాస్తాం కదా. 2000 సంవత్సరాలకు ముందు BC అని రాస్తాం. వాట్ ఈస్ BC? బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పూర్వము. వాట్ ఈస్ AD? అన్నా డొమిని. రోమన్ భాషలో క్రీస్తు తర్వాత కాలం, అంటే క్రీస్తును కలిగిన కాలము అని అర్థం. ఈ గ్రిగేరియన్ అనే క్యాలెండర్ ఎప్పుడైతే సృజించబడ్డదో, తెలుగులకు తెలుగు క్యాలెండరు, తమిళోలకు తమిళ క్యాలెండరు, కన్నడ వాడికి కన్నడ క్యాలెండరు. మరి మన దేశంలోనే అన్ని రకాల సంస్కృతులుండే, మరి అన్ని రకాల భాషలుండే, అన్ని రకాల మతాలుండే, కులాలుండే. వాటిని బట్టి కులానికో క్యాలెండరు, మతానికో క్యాలెండరు, ఎవరి ముహూర్తాలు వాళ్ళే ఆ రకంగా మరి ఉండే. మరి ఇట్లుంటే ఏ రకంగా కమ్యూనికేట్ చేసుకోగలం? ఒకరినొకరు ఏ రకంగా కమ్యూనికేట్ చేసుకోగలం? పంజాబ్ లో నేను ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, నేనేం చెప్తా? జనవరి 16వ తారీఖు పంజాబ్కి వస్తా అంట. నా క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ చూసుకొని చెప్తాను. వాడి పంజాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరి 16వ తారీఖు అది ఏ రోజు? బుధవారం వస్తుంది. నా క్యాలెండర్లో అది మంగళవారం వస్తుంది. నేను మంగళవారం మీటింగ్ ఉంది కానీ ఇంత ఖర్చు పెట్టుకొని ఆడిగిపోతా, ఆడేముండదు, దుకాణం ఖాళీగా ఉంటుంది. అంటే లేదండి మీరు బలాన్ రోజు కదా వస్తా అన్నది. ఇగో ఇది కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వర్తకులకు సమస్యలుగా మారాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ప్రపంచాన్ని పాలించడానికి 15వ శతాబ్దంలో అప్పటికే క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా
వ్యాపించి ఉన్నది. అప్పటికే క్రైస్తవ్యం ప్రపంచంలో దాదాపు 70% విస్తరించి ఉన్నది. అనేక ప్రపంచ దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాయి. కాబట్టి క్రైస్తవులందరూ కలిసి గ్రిగేరియన్ అనే ఒక తత్వవేత్తకు, ఆ గ్రిగేరియన్ ఎవరు అంటే హీఈస్ ఎ క్రానాలజిస్ట్ అంటే క్రానాలజీ అంటే ద స్టడీ ఆఫ్ టైం, సమయాన్ని గురించిన అధ్యయనం. ఆ క్రానాలజిస్ట్ ఒక బాధ్యతను అప్పచెప్పాడు. అట్లా గ్రిగేరియన్ ప్రపంచవ్యాప్తంగా ఆ 365 సంవత్సరానికి రోజులని, వాటిని 30 రోజులుగా విభజిస్తే కొన్ని ఎక్స్ట్రా మిగిలిన వాటిని ఆల్టర్నేట్ నెలల్లో 31గా వేద్దామని, ఇంకొకటి ఎక్స్ట్రా మిగిలితే మళ్ళీ దాన్ని 6 నెలలకు గ్యాప్ తీసి ఇంకొకటి ఎక్స్ట్రా వేసి, ఇవన్నీ చదివిన తర్వాత కొన్ని తక్కువ పడ్డాయి. ఏడ కట్ చేయాలని మళ్ళీ ఫిబ్రవరిలో కొన్ని కట్ చేసి 2 రోజులు అక్కడ కట్ చేసి వీటిని ఇక్కడ చదివి మొత్తానికి అటు ఇటు సెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి తత్వవేత్తల్ని కూర్చోబెట్టి అందరి ఒప్పందంతో ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం వాడే క్యాలెండరే దట్ క్యాలెండర్ బిలాంగ్స్ టు ద క్రిస్టియన్ ఎరా. అది క్రీస్తు శకమును ప్రకటించే క్యాలెండర్. ఆమేన్. దట్స్ వై క్రిస్మస్ ఈస్ హిస్టారికల్. అది చారిత్రకమైనది. క్రీస్తు లేదని, క్రైస్తవ్యం లేదని చరిత్రను తొడవగలిగిన వాడు ఎవడు లేడు. అది క్రైస్తవులు గొంతు నుంచి చెప్పేది కాదండి. క్రైస్తవేతరులే క్రీస్తుని గురించి ప్రకటిస్తారు. ఆ క్యాలెండర్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కడు వాడికి తెలవకుండానే క్రీస్తును ఫాలో అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. He has become an indirect Christian by following the Christian era. క్రీస్తు శకమును అనుసరించు వాడికి తెలవకుండానే ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా కదా. ఇండైరెక్ట్ అంటే పరోక్షంగా ఏమైపోయాడు క్రీస్తును. అందుకే అందరి మీద ఆయన కృప సమృద్ధిగా నిలిచి ఉన్నది. హల్లెలూయా. యేసే కృప చూపించాలంటే ఆయన ప్రార్థించేటోడా ప్రార్థించనోడా అని భేదం చూపడండి. నరుడై ఉంటే చాలు, తన పోలికగా, తన స్వరూపములో, తన స్వభావ పోలికలతో పుట్టిన ఎవడైనా సరే తండ్రి అబ్బా అని ప్రార్థించగా అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం ఇచ్చిన వాడు చరిత్రలో ఎవడు అడిగినా కూడా ఆయన ఇస్తూనే వచ్చాడు, ఇప్పటికి ఇస్తూనే ఉంటాడు, రాబో సంవత్సరాల్లో ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్. తీసుకునే దేవుడు కాదండి, ఆయన ఇచ్చే దేవుడు. లోకంలో కొన్ని దేవుళ్ళు దేవతలనే వాళ్ళు ఉంటారు, అడుగుతారంట నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అడుగుతారు. అడిగే దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరండి? నువ్వు విద్య బతికేటోడు దేవుడు అండి. నిన్ను బతికించేవాడు దేవుడు. ఆమేన్. నేనే పాటి వాడన్నాయన నీకేమి ఇవ్వగలను? నువ్వు సృష్టికర్తవు, నువ్వు సర్వాధికారివి, నువ్వు సర్వాంతర్యామి. అసలు నీకేమి ఇవ్వగలను? నేను దేవునికి ఇవ్వగలమండి? అబ్బో దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవునికి ఇవ్వగలవా? ఇయ్యేంత సమర్థత ఉన్నదా? అది సేవ జరగాలి కాబట్టి సేవా పరిచర్య నిమిత్తము మనకు చేతనైనంత కానుకలు ఇచ్చి పరిచర్యను కొనసాగిస్తమే గాని. కాబట్టి ప్రియులారా, ఆయన చారిత్రక పురుషుడు, చరిత్రలో ప్రతి ఒక్కరిని కూడా చేరదీసేవాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఈ రీతిగా అంటోంది చూడండి. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. దట్స్ వై క్రిస్మస్ ఈస్ హిస్టారికల్. 3వ వచనంలో 3వ అంశం ఉంటుంది, చదవండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. Without Jesus nothing has made. ఎంత క్లియర్ గా ఉంది కదండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా. అట్టెట్ అంటామండి, ఈరోజు సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నప్పుడు యేసయ్యే లేడు కదా. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు టెక్నాలజీ లేదు, కరెంటే లేదు ఆ ఊర్లో.
మరి ఇప్పుడు కరెంట్ ఆయన ఎట్ట గుర్తించాడు అంటే ఆయన ఆలోచనకర్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఆయనకు ఇవ్వబడ్డ 5 నామధేయములలో ఆయన ఆలోచనకర్త అని ఒక నామధేయం ఉంటుంది కదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన చేసేవాడు కదండి. ఐన్స్టీన్ కు ఆలోచన కలిగింది, ఆలోచన కలిగించిన వాడు ఆయనే. రైట్ బ్రదర్స్ కి ఆలోచన కలిగించాడు. ఈరోజు విమానం వేసుకొని జర్రున ఆ రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి వాళ్ళ బొక్కలు ఇరిగి, అన్నదమ్ముల ఇద్దరి బొక్కలు శరీరంలో 206 బొక్కలుంటే శరీరంలో ఆ బొక్కలన్నీ ఎరిగినాయి. అన్ని ప్రయోగాలు. ఎగరడం కొద్ది దూరం ఇట్లా ఎగరగానే డబాల్లో జారిపడ, బొక్కలు ఎరగగానే వైద్యం చేయించుకోవడం 3 నెలలు. అన్నకు బొక్కలు ఇరిగితే తమ్ముడు రీసెర్చ్ ప్రోగ్రామ్ కొనసాగించడం, తమ్ముడికి బొక్కలు ఇరిగితే అన్న రీసెర్చ్ ప్రోగ్రామ్. ఎందుకంటే వాడు కింద ఉండేవాడు ఇంజిన్ ఆపరేట్ చేస్తూ ఒకడు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి సాధించారు. 30 సంవత్సరాల కృషి ఒక రోజు కాదు, వదిలేలే వాళ్ళ రీసెర్చ్ వర్క్ వదిలేలే. ఫెయిల్ అయ్యాగా, బొక్కలు ఇరుగుతున్నాయిగా, చచ్చిపోతున్నాగా, దాన్ని కనిపెట్టినప్పటికీ వాళ్ళ శరీరము తునాతునకలై ఉన్నది. ప్రపంచం ఈ రోజు ఇప్పటికీ రైట్ బ్రదర్స్ అనగానే కళ్ళ ముందే కనపడుతుంది, ఏరోప్లేన్ కనపడుతుంది. అది ఆయన ఆలోచన కర్త కలిగి ఉన్నది. ఆయన లేకుండా కలగలేదు. క్రిస్మస్ ఈజ్ మిస్టికల్. మిస్టికల్ అంటే ఎంతో రహస్యముల కానీ అనేక రహస్యమైన విషయాలు ఆధ్యాత్మికంగా, థియలాజికల్ గా మనకు అర్థం కాని విషయాలు, మన ఊహకు, మన తలంపులకు ఏమాత్రం కూడా చెందని అనేక విషయాలను ఆయన మనకు తెలియజేయడమే క్రిస్మస్. ఆమేన్. కాబట్టి క్రిస్మస్ ఆధ్యాత్మికమైనది. ఏంటండి క్రిస్మస్? ఆధ్యాత్మికమైనది. అనేక రహస్యాలు, అది గని లాంటిది. బైబిల్ ఎంత గొప్ప గని తెలుసా నీకు? వెతుకున్నోడికి ఒక సముద్ర తీరానికి పోయామనుకోండి, సముద్ర పొడ్డున కూర్చున్నాం అనుకోండి, చక్కటి ఆహ్లాదాన్ని పొందుతాం. ఆ యొక్క సముద్రపు యొక్క అలల శబ్దాన్ని చూస్తాం, చల్లటి గాలిని వింటాం, కోల్డ్ బ్రీజ్ అండ్ వేవ్ సౌండ్స్, ప్రశాంతతను పొందుతాం. ఒడ్డునున్నోడికి ఒక్కడి ఇంకా ముందుకేద్దాంరా అంటే మంచిగా నీళ్ళల్లో అవి వచ్చి అలలతో ఆడుకొని ఒక ఆనందాన్ని కూడా పొందుకుంటాడు. ఇంకా లోతుకు పోయి వెతుకుదామని కొద్దిమంది వెతుకుతారు. సముద్రపు లోతుల్లో మంచి మంచి కోరల్స్ దొరుకుతాయి, అందమైన కోరల్స్. ఆ కోరల్స్ ఇప్పుడు ఎంతో విలువైనవి. ఇంకా లోతుకు పోతాడు అప్పుడు ముత్యాలు, ఇంకా లోతుకు పోతాడు మణి మాణిక్యాలు. అవునా? ఎన్నో ఉన్నతమైన తవ్వుకున్నోడికి తవ్వినంత. నువ్వెంత వెతుకుతావో వాక్యాన్ని, ఆ వాక్యంలో నుంచి అంత విలువైన విషయాలు, అంత ఆధ్యాత్మికమైన విషయాలు, అంత లోతైన విషయాలు నువ్వు బయటికి తీసుకోగలవా? ఆమేన్. భూమి తవ్వాడు ఒక రోజు, కొద్ది దూరం తవ్వగానే నీళ్ళు వచ్చినాయి. అరే భలే కుదిరా, భూమి తవ్వితే నీళ్ళు వస్తాయా? ఇంకా భూమిలో ఏమేమి ఉన్నాయో తవ్వుదాం. వాడు ఇంకొద్దిగా లోతుకు తవ్వాడు, ఇంకా లోతుకు పోయాడు. తవ్వుతా ఉంటే వాడు బొగ్గు తగిలింది. అరే ఈ బొగ్గు ఏదో బాగుందిరా అయింది. సింగరేణి కంపెనీలకి ఇప్పుడు అది పెద్ద సామ్రాజ్యముగా మారిపోయింది. బొగ్గుతో ఎన్నో ఉపయోగాలు, ఒక కాలంలో బొగ్గుతో ఎన్నో ఉపయోగాలు. ఇంకా లోతుకు తవ్వాడు, వాడికి పెట్రోల్ ఇవ్వడది. ఇప్పుడు పెట్రోల్ ఉంటేనేగా మనం ఇద్దరం వచ్చేది. కారు కిరాయికి తీసుకున్నావు, పెట్రోల్ మాత్రం దొరకలేదంటే రాగలవా? ఇంకా తవ్వాడు ఒకడు, పడ్డాయి డైమండ్స్, పడ్డాయి మంచి రంగురాళ్ళు, పడ్డాయి కదా, విలువైన ఎన్నో దొరికాయి. అనేక మంది ఖనిజాలు పడ్డాయి, నిధులు పడ్డాయి, ఇనుము పడ్డది, ఉక్కు పడ్డది, రాగి పడ్డది, అల్యూమినియం పడ్డది, ఇండియాలో పడ్డది, సిల్వర్ పడ్డది, గోల్డ్ పడ్డది. ఇంకా దొవ్వుతా ఉంటే పడతానే ఉండేయండి. భూమిని దొవ్వితేనే ఎన్ని పడ్డప్పుడు వాక్యమును దొవ్వితే ఇంకా ఎన్ని విషయాలు పడాలి. ఆమేన్. That's why Christmas is mystical. అనేక రహస్యాలతో కూడిన ఒక ఘని వంటిది క్రిస్మస్. కాబట్టి అది ఆధ్యాత్మికమైనది కదా. ఏమేమి నేర్చుకున్నారు క్రిస్మస్ అంటే? మొదటిది క్రిస్మస్
లేఖనానుసారమైనదని, రెండవది క్రిస్మస్ చరిత్రానుసారమైనదని, మూడవది క్రిస్మస్ ఆధ్యాత్మికమైనది, మిస్టికల్, అనేక రహస్యముల గని. ఆయన ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు అనేకులకు ఇచ్చిన ఆలోచనలు ఈరోజు గొప్ప గొప్ప సాంకేతిక పరిణామాలు మనం భూమి చూస్తున్నాం. ఒకరోజు ఆ ఇంత దూరం రావాలి అంటే ఒకప్పుడు ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం కాదు నేను చెప్పేది, నా చిన్నప్పుడు నేను సేవ ప్రారంభించిన ప్రారంభ దినాలలో ఒక 25 ఏళ్ల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నా. 100 ఏళ్ల క్రితం సంగతి కాదు. మా నాన్న సేవ చేసే రోజుల్లో మా నాన్నతో పాటు నేను కూడా ఈ గ్రామానికి వచ్చాను. అప్పటి నుండి వస్తూనే ఉన్నాను. అప్పుడు రావడానికి ఎంత టైం పట్టేది, ఎంత లాంగ్ జర్నీ అయ్యేది, అసలు ఆ రోడ్డు కానీ ఆ ప్రయాణం కానీ ఎంత భయంకరం. ఇందాక కార్లో వచ్చేటప్పుడు కూడా నేను అదే అడుగుతా ఉన్నాను, అసలు బండ్లు లేనప్పుడు మా నాయన వచ్చిండా ఈ ఊరికి అని. బండ్లు లేకున్నా కూడా నాయన వచ్చిండు, బస్సు ఎక్కి వచ్చిండు. ఒక దినం ప్రయాణం పట్టేది. ఆ వచ్చి ఇదో రాత్రి ఉండి మళ్ళీ పొద్దుగాల తిని లేచి మళ్ళా ప్రయాణం చేసి ఇక పక్కన వేరే గ్రామాలు ఇవి మనుబోతుల గడ్డ, బుధవారంపేట, ఖానాపురం, ఓటాయి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఇది కేంద్ర బిందువు అన్నమాట. ఇక్కడ అప్పుడు ఏథెన్స్ లో ఉండి పౌలు గారు చుట్టుపక్కల సేవ చేసినట్టు ఇది శిలవ సహవాసం యొక్క ఏథెన్స్ అన్నమాట. ఈ జనరేషన్ కి మరి ఇక్కడ ఉండి ఒక 2-3 రోజులు ఆ ప్రోగ్రాంలన్నీ చూసుకొని మళ్ళా అంత దూరం తిరిగి ప్రయాణమై వచ్చేవారు. కాలాలు మారినాయి, రోజులు మారాయి, సాంకేతికం మారింది, మనుషుల్లో స్వార్థం కూడా పెరిగింది, మనుషులు స్వార్థపరులు అయ్యారు. దేవుడు నిస్వార్థపరుడు, కానీ నరులు స్వార్థపరులయ్యారు. స్వార్థపరులైన వాళ్ళంతా కూడా ఎటోళ్ళు అటు పోయారు. కానీ నిస్వార్థపరుడైన దేవుణ్ణి వెంబడించు మనం ఎట్లుండాలి? నిస్వార్థంగానే ఉండాలి. వాడు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను అని అంటే ఆ థియరీ ప్రకారం నువ్వు ఉంటే మనలో ఏ ఒక్కడు కూడా బ్రతికేవాడు కాదు, ఏ ఒక్కడు రక్షణ పొందేవాడు కాదు. నిన్ను ప్రేమించిన వాడిని నీవు ప్రేమించటం ప్రత్యేకత ఏమి? అన్యులు కూడా క్రీస్తుని ఎరగని వారు కూడా అలాగే చేతురు కదా. మరి ప్రభువా, ఒక క్రైస్తవుడుగా నేనేం చేయాలి అంటే భక్తుడికి దేవుడు సలహా ఇస్తూ ఉన్నాడు. నీ శత్రువును సైతము నీవు, ఒకడు నీ చెంప కొట్టినట్లయితే మరొక చెంప అంత తగ్గించుకొని, ఎక్కడుంటదండి ఇట్లాంటి బోర? ఎదురు తిరుగు, వాడు కత్తి వాడితే నువ్వు ఖడ్గం వాడు, ఇట బోధించేటోళ్ళే ఉంటారు. లోకమంతా కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించాలి, శిష్యుల్ని మన అనుకున్నోని మాత్రం రక్షించాలి. ఈ థియరీ. కానీ దేవుడు ఏం చంపాలనుకున్నాడు? నరులను కాదు, వారిలో ఉన్న పాపము, దుష్టత్వము, చెడును చంపాలనుకున్నాడు ఆమె. కాబట్టి ఏసే బిడ్డల్లో అవి ఉండకూడదు, ఆ దుష్టత్వాలు ఉండకూడదు. అందుకే అన్నాడు కదా, బయట నుండి ఏదో పోయి నిన్ను నాశనం చేయట్లేదురా, నీ లోపల ఉన్న దుష్టత్వమే నిన్ను నాశనము చేయుచు ఉన్నది. 4వ వచనాన్ని చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ రేషనల్, హేతుబద్ధమైనది, అది వెలుగై ఉన్నది. వెలుగును అందరూ ఒప్పుకోరు. ఎందుకు? వెలుగంటే చాలా మందికి నచ్చదు. వెలుగు నచ్చకపోవడం ఏందండి అంటారు. ఎండాకాలం చూడండి ఎట్లుంటది, అబ్బా ఒళ్ళు మండిపోతుంది, చెమటకాయలు వస్తున్నాయి, వేడి తగిలింది, వడదెబ్బ కొట్టింది, ఎన్నెన్నో చెప్పుకుంటారు. అది సామాజికమైనది. కానీ ఆధ్యాత్మికమైన వెలుగు యేసు అనే వెలుగు. చీకట్లో బతకాలనుకున్నోడికి ఏమైతుంది? ఆ వెలుగు చాలా కష్టం అనిపిస్తుంది. క్రిస్మస్ ఈజ్ రేషనల్, అది హేతుబద్ధం. హేతుబద్ధం అంటే ముక్కుసూటిగా. క్రిస్టియన్స్ ఎట్లుండాలి? ముక్కుసూటిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే అందరి ముందు మాత్రం వాగ్దానం చేసేస్తాడా, ఈసారి పండగకు 10,000 ఇస్తా అంటాడు. 10 పండగలు పోతాయి, ఆ 10,000 ముచ్చట మాత్రం చేస్తాడు కదా. నేను ఉన్నారా నీకు, ఏం భయపడకు, మొత్తం బిందాస్ చూసుకో, అన్ని చేసుకో అంటాడు. సరిగ్గా ప్రోగ్రామ్ టైంలో వాడున్నాడు. మనుషులు ప్రజలకు కనిపించేటట్టుగా పెద్ద పెద్ద
వాగ్దానాలు, వాటిని తెలంగాణ భాషలో ఎచ్చులు అంటారు కదా. అంటే నేను చూసుకుంటా, నేను చేస్తా, మొత్తం నాది, నేను లేకపోతే ఇటన్నో అస్సలు నమ్మొద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ని డైలాగులు కొట్టినోడు వాడు పని చేసే రకం. పని చేసేవాడు అసలు మాట్లాడు, మౌనంగా ఉంటాడు, మూలకుంటాడు, సైలెంట్గా ఉంటాడు. వాడు ఇచ్చేది కూడా నలుగురికి తెలవకుండానే ఇస్తాడు, చేసేది కూడా పెద్దగా నలుగురికి తెలవకుండానే చేస్తాడు. క్రైస్తవులు ముక్కు సూటి ఉన్నారు. అవునంటే అవునని, కాదంటే. క్రిస్మస్ ఈజ్ రేషనల్, అది హేతుబద్ధమైనది. ఉంటే వెచ్చగా లేదా చల్లగా, అవునా అండి? చీకట్లో అన్న సావు, లేదా వెలుగులో అన్న బతుకు. చీకట్లో చచ్చిపోతాడు, మొక్క కూడా బతకదు చీకట్లో. ఒక మొక్క పెట్టండి ఎండ తగలకుండా, 4 రోజుల్లో స్మాష్. మొక్కే బతికినప్పుడు నువ్వెట్ట బతుకుతావు? అదే మనం మొక్క కంటే గొప్పవారం కాదా? మనకు అవసరం లేదా? మొక్క కన్నా ఒక్కసారి ఎండకు పెడితే 7 రోజులు దానికి మళ్ళీ ఎండక్కర్లే. కానీ నీకు 3 పూటలు కావాలి. ఒక్క పూట తినకపోతే నీరసం వస్తుంది, 2వ పూట తినకపోతే మంచం పడతావు. అది మానవ జీవితం. అలాంటి నరుని వెలుగుండాలి వాడి జీవితంలో, అప్పుడే వాడు బ్రతకగలడు. కాబట్టి చూడండి, నరులకు వెలుగు. అందుకే 4వ వచనం ఏమంటుంది? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. మరలా యేసు ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమె జీవపు వెలుగుగా వాడుతాడట. ఎవరిని వెంబడించేవాడు? యేసయ్యను వెంబడించేవాడు. దట్స్ వై క్రిస్మస్ ఈజ్ రేషనల్. 5వది చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగైతే ప్రకాశిస్తుంది, చీకటికి ఏం కావాలా? చీకటి కార్యాలు కావాలి. తాగుబోతుడు ఉన్నాడు, వాడికి చీకటి ఉండాలి. వాడు పట్టపగలు లాగాలంటే వాడికి నచ్చదు. ఎప్పుడు సాయంత్రం అయిద్దా, సూర్యుడు ఎప్పుడు అస్తమించుతాడా, నా దుకాణం ఎప్పుడు మొదలు పెట్టాలా అని చూస్తా ఉంటాడు. ఇక వాడు దుకాణం మొదలు పెట్టగానే వాడి పక్కన గుగ్గిలతో బ్యాచ్ మొదలవుతుంది. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఆ ఫ్రై, ఈ ఫ్రై బ్యాచ్లన్నీ ఆడనే ఉండేది చూడండి. నాకు ఈ మధ్యలో ఎందుకో ఒకసారి మిర్చి బజ్జీ తినాలనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మిర్చి బజ్జీ తిందాం. అప్పట్లో మామూలుగా మిర్చి బజ్జీలు ఏడబడితే ఆడ బండ్లు ఉండేవి, మిర్చి బజ్జీ బండ్లు ఉండేవి. అరే సిటీలో తిరుగుతా ఉన్నాం, మిర్చి బండి కోసం ఇంత తిరుగుడేందిరా. ఇప్పుడు రెస్టారెంట్ గురించి గూగుల్లో కొడితే తక్కువ చూపిస్తాడు. మిర్చి బండి ఆడది కనిపిస్తుందండి, గూగుల్లో దొరుకుద్దా? మిర్చి బండ్లు అంత పెద్ద రెస్టారెంట్లు కాదు, అంత పెద్ద హోటళ్ళు కాదు. నాకేమో రుచి కోరుతుంది, ఏంది బజ్జీ కావాలా, బజ్జీ కావాలా. రోడ్డు మీద తిరుగుతా ఉన్నాం తగులుకొని, ఎక్కడ ఉంటది ఎక్కడ. ఇక తట్టుకోలేక ఒకరిని అడిగినాం రోడ్డు మీద, ఈ దారిలో బజ్జీలు గిజ్జీలు చాలా ఉండేవి, ఏందా ఈ మధ్యలో కనపడట్లేదు. ఎవరు తినట్లేదు సార్, ఇక అన్నీ కూడా వైన్ షాప్ల దగ్గర, బార్ షాప్ల దగ్గర ఉంటాయి. కానీ ఆడ ఈడ పడితే ఏముంటదంటే, ఇప్పుడు బజ్జీ కోసం బార్ షాప్కు పోయినా వందనాలయ్య గారు అని ఎవరైనా తెలుసుకుంటే ఏం సమాధానం చెప్ప. బజ్జీ కోసం వచ్చిందా ఈడికంటే వాడు నమ్ముతాడు. ఆయన అప్పు అయ్యగారు లాగా పనులన్నీ చేసుకుంటా, పైకి మాత్రం ఏం మాట్లాడతారా, పోతే పోని బజ్జీ క్యాన్సల్. ఎట్లా ఉంటదంటే లోకము చీకటిని ఆశిస్తుంది. 5వ వచనం ఎంత చక్కగా ఉంటుంది చెప్తుంది చూడండి. అది ప్రకాశిస్తుందండి. క్రీస్తును ప్రకటిస్తున్నాం, ప్రతి ఊర్లో క్రీస్తును బోధిస్తున్నాం. చర్చి లేని ఊరు లేదు, క్రీస్తును ప్రకటించని గ్రామం. కొన్ని ఊర్లలో అయితే 2-3 చర్చిలు కూడా, అంటే అంత విస్తరించింది. క్రీస్తును అంత ప్రకటిస్తూనే ఉన్నాం. వెలుగు వెలుగుతానే ఉన్నది, కానీ అనేకులు ఆ చీకటి వాసులు వాటిని వద్దంటున్నారు. మాకొద్దు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం కూడా అదే అంటారు చూడండి. ఆ తీర్పు ఇదే,
వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూసారా, వారి క్రియలు చెడ్డమైనందున, దే ఆర్ బ్యాడ్ పీపుల్, సో దే డోంట్ వాంట్ లైట్. దొంగతనం చేయాలి, వాడు దేనికోసం ఎదురు చూస్తాడు కదా. వ్యభిచారి దేనికోసం ఎదురు చూస్తారు? పాపం చేయాలన్న ప్రతి వాడు దేనికోసం ఎదురు చూస్తారు? వాడి క్రియలు చెడ్డమైనందున వెలుగు అక్కడ ఉన్నా కూడా యేసయ్య ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, కానీ గ్రహింపకుండా. ఏమన్నది వాక్యంలో? గ్రహింపకుండా. నా మాట ఉంది అక్కడ, గ్రహింపకుండా. గ్రహింపు లేదు, జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు. 10 ఏళ్ళైన పెళ్ళయింది, పిల్లలు లేరు. ప్రార్థన చేస్తే గర్భం తెరబొట్టయు గర్భం అందుచు చక్కని పిల్లల్ని కంట. అద్భుతం కాదు? మంచాన పడ్డారు, ఏ డాక్టర్ దగ్గర పోయినా నయం కాలే. ఏ డాక్టర్ అయినా అన్ని టెస్టులు చేసినవరా, ఏ రోగం లేదంటాడు. వీడు మాత్రం మంచం మీద లేవడు, కదిలితే నొప్పులు, ఒళ్ళంతా వాపు, జీవితం అంతా తిప్పలు. ఏందిరా అంటే రోగం తెలియదు, దురాత్మ పీడిత, భయంకరమైన వ్యాధివాదుల చేతుంటారు. యేసు రక్తం చేసి రాసి ప్రార్థించగా యేసు నామములో నిలబడి పరిగెత్తంటే పరిగెత్తి స్వస్థత పొందారు. ఆమేన్. ఇది అద్భుతం కాదా? కానీ గ్రహింపకుండేను. పేదవాడు నిస్సహాయంగా బతికేవాడు, ప్రార్థన చేస్తే చక్కగా ఒక స్థలాన్ని ఇచ్చాడు, ఒక ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇచ్చాడు, ఒక ఆయనకి చక్కగా ఇంటి పక్కనే ఫ్లాట్ కూడా ఇచ్చాడు. అద్భుతాలు కాదా? కాదా? కానీ గ్రహింపకుండేను. క్రిస్మస్ ఈజ్ వండర్ఫుల్. క్రిస్మస్ ఈజ్ వండర్ఫుల్. 5వ అంశం ఏంటండి? క్రిస్మస్ అంటే అది అద్భుతమైనది. ఒక కన్య పురుషుని ఎరగనాలి, గర్భము ధరించడం అద్భుతం కాదా? ముసలామే, వృద్ధురాలు, ఈమె పిల్లలు గలరు. డిక్లరేషన్ వచ్చింది. ఎవరామె? ఎలిజబెత్, కుమారుడి గంట. దేవుని దూతం మాట్లాడింది. అద్భుతం కాదా? జీవితం అద్భుతం. యోహానంద అది యెషయా అందుకే సాక్ష్యం ఇస్తాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్. పేరులోనే ఉంది ఆశ్చర్య. కాబట్టి క్రిస్మస్ ఈజ్ వండర్ఫుల్, అది అద్భుతమైనది. ఇంత గొప్ప క్రిస్మస్ ను ప్రకటించకుండా ఎలా ఉండగలం? ఎలా ఉండగలం? ఇంత అద్భుతకరుడైన దేవుడు, హేతుబద్ధమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు కదండి, ఆలోచనకర్త అయిన దేవుడు మనతో ఉంటే ఇక మనకు ఏ దిగులండి, ఏ బాధ అండి? అందుకే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను. స్టిల్ సో మెనీ డోంట్ వాంట్ టు నో ద క్రైస్ట్. నేటికి చాలా మంది క్రీస్తును తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మేలొక్కడు దొరికితే చాలు చర్చికి వస్తారు. దేనికోసం? కేవలం మేలు దొరికిన తర్వాత కథ అయిపోయింది. అందుకేనా ఆయన తెలుసుకోవడం ముఖ్యం. మేలు అయితే అండి పెద్ద వింతేం కాదు అసలు. అందుకే యేసు క్రీస్తుని ఎరిగిన వాడి జీవితంలో కష్టాలు వచ్చినా ఎందుకు భయపడ్డంటే ఈ కష్టం వెనుక ఏదో ఒక మేలు ఉన్నదనే నిరీక్షణ వాడికి ఉంది కాబట్టి. ఆమేన్. క్రిస్టియన్స్ నెవర్ ఫియర్ ఫర్ ట్రబుల్స్. క్రైస్తవుడు సమస్యల గురించి ఎప్పుడు కూడా భయపడడు. ఎందుకంటే నా దేవుడు మేలు చేసేది. ఆమేన్. ఈరోజు ఈ రోగం వచ్చిందంటే సంథింగ్ గుడ్ బియాండ్ దాట్. దాని వెనక ఏదో మంచి మేలు. ఆమేన్. అప్పులైనాయి, సంథింగ్ గుడ్ బియాండ్ దాట్. దాని వెనక ఏదో ఒక మేలు. ఏదో ఒక సమస్య శోధనలో నీవునా, సంథింగ్ గుడ్ బియాండ్ దాట్. దాని వెనక ఏదో ఒక మేలు దాగి ఉన్నది. కాబట్టి క్రిస్మస్ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్. క్రిస్మస్ క్రీస్తును కలిగి ఉండడమే. ఆమేన్. ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలు, ఈ గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడు నీ జీవితంలో అయితే, ఎప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ వస్తుందో అంటే డిసెంబర్ 25వ తారీఖు వస్తుందో అప్పుడా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తును కలిగి ఉండడమే క్రిస్మస్. క్రీస్తుని కలిగి ఉంటే ఎవ్రీడే 365 రోజులు ఇదే ఉత్సాహం ఉంటుంది.
ఇప్పుడు సంధ్యారాణి ముఖం చూడండి, నవ్వుతానే ఉంటుంది. అసలు ఆమెకి ఎంత సంతోషం ఉందో. ఇంట్లో పెద్ద కొడుకు పెళ్లి, బిడ్డ పెళ్లి చేసినప్పుడు కూడా ఇంత ఆనందం ఉందో లేదో కానీ అంత సంతోషం, అంత ఆనందం. ఈ ఆనందం సంవత్సరం అంతా మనతో నిలబడాలి అంటే మనతో ఉండాల్సింది ఎవరు? కేవలం సహవాసం కాదు, సహవాసము కంటే గొప్ప అయినది ఎవరు? క్రీస్తు. క్రీస్తుని కలిగి ఉన్నటే క్రిస్మస్. అతి కృప తండ్రి దేవుడు ప్రభు అయిన యేసయ్య ఇటు వారికి వచ్చినందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.